తెలంగాణ పొలిటికల్ పిచ్ పై కమలం పార్టీ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త మాస్టర్ ప్లాన్ తో దూసుకుపోతోందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కోటలకు పీటలు వారేలా కోల్ బెల్ట్ వేదికగా పెద్ద స్కెచ్ కి తెరలేపిందా? తాడిచెర్ల టు బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం పరిపాలనా పరమైనదా, లేక దీని వెనుక పక్క రాజకీయ వ్యూహం ఉందా? బొగ్గు బాయిల సాక్షిగా సింగరేణి గడ్డపై కమలనాథులు కొత్త రాజకీయానికి నాంది పలికారా? కేంద్రం వ్యూహం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోందా? కోల్ బెల్ట్ లో రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయి? అసలు కథేంటో ఈ లోగుట్టులో చూద్దాం. తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. ఇందులో భాగంగానే సింగరేణి పరిధిలోని తాడిచెర్ల టు బొగ్గు బ్లాకులను కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపుతో కోల్డ్ బెల్ట్ వ్యాప్తంగా తమకు భారీ పొలిటికల్ మైలేజ్ వస్తుందని బీజేపీ భావిస్తుంది. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తుందంటూ గతంలో వచ్చిన విమర్శలకు దీని ద్వారా బ్రేక్ వేసినట్లయింది. తాము సింగరేణి సంస్థకు, కార్మికులకు అండగానే ఉన్నామనే బలమైన సంకేతాన్ని పంపింది. ఈ ఒక్క నిర్ణయంతో కోల్ బెల్ట్ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విమర్శల పదును తగ్గించడానికి ఇదొక బ్రహ్మాస్త్రంగా మారింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పక్కా పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయనేది స్పష్టమవుతుంది. బొగ్గు గనులు వేలంపై గతంలో జరిగిన రచ్చకు ఈ కేటాయింపుతో ఒక చెక్ పడినట్లుగా అయింది. ఉత్తర తెలంగాణ రాజకీయాలలో సింగరేణి ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. అందుకే ఈ ప్రాంతాన్ని తమ కైవసం చేసుకునేందుకు బీజేపీ ఈ భారీ స్కెచ్ వేసిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తాడిచెర్ల 2 ద్వారా సింగరేణికి సుదీర్ఘ కాలం పాటు బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంటాయి. ఈ నిర్ణయం ద్వారా తాము తెలంగాణ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నామని బీజేపీ చెబుతుంది. ఈ వ్యూహాత్మక అడుగుతో ప్రత్యర్థి పార్టీలు ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయాయి. కేంద్రం వేసిన ఈ పొలిటికల్ పాచిక ఏ మేరకు పారుతుందో చూడాలి. బొగ్గు బాయిల సాక్షిగా కోల్ బెల్ట్ ప్రాంతంలో ఇప్పుడు సరికొత్త రాజకీయం మొదలైంది. ఒకప్పుడు ఈ ప్రాంతం లెఫ్ట్ పార్టీలకు, ఆ తర్వాత బీఆర్ఎస్కు అడ్డాగా ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన హవాను చాటుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మార్చేందుకు కమలం పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది. తాడిచెర్ల 2 కేటాయింపును తమ సొంత విజయంగా ప్రచారం చేసుకుంటుంది. ఇక కోల్ బెల్ట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. కార్మికుల సంక్షేమం కేవలం తమతోనే సాధ్యమనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నాన్ని చేస్తుంది. సింగరేణి గనుల చుట్టూ తిరిగే రాజకీయం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. స్థానిక సమస్యల కంటే కేంద్రం ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ ఈ పరిణామాలను క్యాష్ చేసుకునే పనిలో పడింది. ప్రతి కార్మిక కుటుంబంలోకి ఈ కేటాయింపుల అంశాన్ని బలంగా తీసుకుని వెళ్తున్నారు. విమర్శలు చేయడం కాదు, చేతల్లో చూపించామంటూ బీజేపీ నేతలు సవాల్ విసురుతున్నారు. ఈ పరిణామాలతో పాత పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ తలకిందులవుతున్నాయి. కోల్ బెల్ట్ లీడర్లు సైతం ఇప్పుడు తమ రూట్ మార్చుకునే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి బొగ్గు గనుల వేదికగా సరికొత్త పొలిటికల్ వార్ నడుస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కమలం పార్టీ దూకుడు మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన తప్పులను కూడా గుర్తు చేస్తుంది. ఈ రెండు పార్టీలు సింగరేణిని కేవలం ఏటీఎంలా వాడుకున్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. తాడిచెర్ల 2 కేటాయింపుతో ప్రత్యర్థుల నోళ్లకు తాళం వేసినట్లయిందని భావిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా సింగరేణికి కొత్తగా చేసిందేమీ లేదని విమర్శిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన సింగరేణి అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంది. రెండు ప్రాంతీయ జాతీయ పార్టీల మధ్య నలిగిన సింగరేణికి తామే రక్షకులని చెబుతుంది. బీజేపీ చూపిస్తున్న ఈ దూకుడు క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి మైలేజ్ ఇస్తుంది. ప్రత్యర్థి పార్టీల విమర్శలకు గట్టి కౌంటర్లు ఇస్తూ క్యాడర్లో జోష్ నింపుతుంది. కాంగ్రెస్ కోటాగా ఉన్న కోల్ బెల్ట్లో చొచ్చుకుని వెళ్లేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తుంది. బీఆర్ఎస్ బలహీనపడిన స్థానాల్లో తమ ఉనికిని బలంగా చాటుకుంటుంది. తాడిచెర్ల 2 నిర్ణయం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఈ క్రెడిట్ మొత్తం బీజేపీ ఖాతాల్లోకి వెళ్లకుండా ఆ పార్టీలు కూడా ఎదురుదాడి చేస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి కమలం పార్టీ దూకుడే కోల్ బెల్ట్లో హైలైట్గా నిలుస్తుంది. ఇంతకీ సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అంటే అది జవాబు తెలియని ప్రశ్నే. సింగరేణి ఓటర్లు ఎప్పుడూ చాలా సైలెంట్గా ఉంటూ పెద్ద షాకులే ఇస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాడిచెర్ల 2 నిర్ణయాన్ని కార్మికులు స్వాగతిస్తున్నారు. సంస్థ మనుగడకు ఈ బ్లాక్ ఎంతో అవసరమనేది కార్మికుల అంతర్గత మాట. అయితే కేవలం బ్లాక్ల కేటాయింపుతోనే సరిపోదని, పెండింగ్ సమస్యలు తీర్చాలని కార్మికులు కోరుతున్నారు. కార్మికుల సొంత ఇళ్ల స్థలాలు, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు వంటి డిమాండ్లు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేరలేదనే అసంతృప్తి కార్మికుల్లో ఉంది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. ఈ తరుణంలో బీజేపీ నేరుగా గనుల కేటాయింపుతో కార్మికుల మనసు దచ్చే ప్రయత్నం చేసింది. కార్మిక సంఘాల ఎన్నికలు జరిగితే అసలు నిజం ఏంటో బయటపడుతుందని భావిస్తున్నారు. కార్మికులు కేవలం సెంటిమెంట్లకే కాకుండా తమ భవిష్యత్తుకు భద్రత ఇచ్చే వారికే ఓటు వేస్తారు. తాడిచెర్ల 2 కేటాయింపుతో బీజేపీ వైపు కొంత సానుకూలత కనిపిస్తున్న మాట వాస్తవమే. అయితే అది ఓట్ల రూపంలో మారుతుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రైవేటీకరణ భయాలు పూర్తిగా తొలగిపోతేనే కార్మికులు బీజేపీని నమ్ముతారు. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా సింగరేణి కార్మికుడి తీర్పు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటుంది. ఏది ఏమైనా తెలంగాణలో పట్టు సాధించడమే పరమావధిగా పెట్టుకున్న బీజేపీ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపుతో కోల్ బెల్ట్ రాజకీయాలలో ఒక పెద్ద కాకరేపింది. సంస్థ మనుగడకు భరోసా ఇస్తూనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పొలిటికల్ కౌంటర్ ఇచ్చింది. మరి కేంద్రం వేసిన ఈ వ్యూహాత్మక అడుగు రాబోయే రోజుల్లో కమలం పార్టీకి ఏ మేరకు లాభిస్తుంది? సింగరేణి నల్ల సూర్యుళ్ళు కమల తీర్థాన్ని స్వీకరిస్తారా లేక కాంగ్రెస్ హస్తాన్ని బీఆర్ఎస్ గులాబీను నమ్ముకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి.